ప్రతిసారి మనసు బరువెక్కినప్పుడు ఎప్పుడూ ఒకటే బాధ వెంటాడుతున్నప్పుడు ఈ చీకటి ఎప్పటికీ తొలగిపోదేమో అని అనిపించడం సహజమే. కానీ ఒక్కసారి ఆలోచించి చూడండి, ఏ చీకటి కూడా శాశ్వతంగా ఉండదు. సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే మీ జీవితంలో కూడా ఒక మంచి రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఒంటరిగా ఈ బాధను మోయాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ మీకు అండగా నిలబడేవారు ఎంతోమంది ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ మనసులోని భావాలను పంచుకోండి. మాట్లాడటం వల్ల మీ మనసులోని బరువు తగ్గుతుంది. జీవితంలో ప్రతికూల భావాలు, నిరాశ, కోపం, ఆందోళన వంటివి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. వాటిని అణిచిపెట్టుకోకుండా బయటకు చెప్పడానికి ప్రయత్నించండి. ఒక్కోసారి మన కన్నీళ్ళే మనల్ని మరింత దృఢంగా మార్చగలవు. బాధలో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన పనులు చేయడంపై దృష్టి పెట్టండి. సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, ప్రకృతిలో కొంత సమయం గడపడం లేదా ఒక కొత్త హాబీని నేర్చుకోవడం వంటివి మీకు మానసిక ఉల్లాసాన్ని ఇవ్వగలవు. ప్రతి కష్టం వెనుక ఒక పాఠం దాగి ఉంది. ఆ పాఠాన్ని నేర్చుకున్నప్పుడు భవిష్యత్తులో మీరు మరింత శక్తివంతంగా, ధైర్యంగా మారుతారు. ముఖ్యంగా మీపై మీరు నమ్మకం ఉంచుకోండి. ఈ బాధ అనేది ఒక తాత్కాలిక భావన మాత్రమే, శాశ్వతమైనదైతే కాదు. మీరు ఈ కష్టాన్ని అధిగమించగలరని విశ్వసించండి. మీ జీవితంలో జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా కానీ నిశ్చయంగా ఆనందం మళ్ళీ మీ జీవితంలోకి తప్పక వస్తుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు మీరే తోడుగా నిలబడండి. మీలోని ధైర్యం, ఓర్పుతో ఈ కష్టకాలాన్ని దాటి మళ్ళీ నవ్వుల ప్రపంచంలోకి అడుగుపెట్టండి. గుర్తుంచుకోండి, ఈ బాధ మీకు ఒక పాఠం మాత్రమే, ఒక అనుభవం మాత్రమే. మీ జీవితం అయితే కాదు. తొందరగా అయిపోవని మీరు అనుకుంటే అది ఇంకా మొదలైనట్టు మాత్రమే. దుఃఖం అనేది ఒక ప్రయాణం, ఒక గమ్యం కాదు. దానిని అనుభవించడం తప్పేమీ కాదు. మీరు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోవడం మరియు ఈ భావాలకు తావివ్వడం ముఖ్యం. కొన్నిసార్లు మీలో ఉన్న భారమంతా ఏడవకుండా బయటపెట్టాలి. అది మీ మనసుకు ఉపశమనం కలిగిస్తుంది.